నిన్ను చూడ్డానికి వచ్చాను. రమ్మని పిలవా? నీకు ఒంట్లో బాలేదటగా? వయసు అయింది కదా. నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావా? అవును, ఇదిగో. ఎందుకమ్మా ఇవన్నీ? అన్నీ మా ఇంట్లో కాచినవే. కూర్చో, కాఫీ తీసుకొస్తా. ఇప్పుడు వద్దులే. నాకు 4 పిల్లలు. ఎవడూ నేను బతుకున్నాను చచ్చానని కూడా చూడ్డానికి రాలేదు. నువ్వు నమ్ముతావా? ఒక ఆడపిల్లని కన్ని ఉంటే నాకు ఈ గతి పట్టేదా అని ఉదయాన్నే అనుకున్నాను. నువ్వు వచ్చేసావు. అయితే మరి నేను నీ కూతుర్ని కానా? నా వల్ల ఎవరికి ఏ ప్రయోజనం లేదు. అలాంటిది ముసల్దాన్ని చూడ్డానికి వచ్చావా? లోపలికి రా రా. హాస్పిటల్కి వెళ్ళాలంటే చెప్పు, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను. అలాంటిది ఏం వద్దులే, నేనెంచక్కా ఉన్నానుగా. మనుషులకి మనకంటూ ఒకరున్నారన్న నమ్మకం ఉండాలి, ఒక తోడుండాలి. ఆ ధైర్యంతోనే 100 ఏళ్లు బతికేయచ్చు. ఇప్పుడు ఎవరికంత ఖాళీ ఉందిలే. అన్ని పనులు వదులుకొని నన్ను చూడ్డానికి వచ్చావే. నేనిది చచ్చేంత వరకు మర్చిపోను. వస్తాను. ఇది శుభ్రమైనది, ఇది మార్కెట్ వంకాయ. లోపల పురుగులుంటే శుభ్రమైంది. ఆల్రెడీ పురుగుల మందుంటే పురుగులు లోపలికి ఎలా వస్తాయి? మీరే చూడండి, ఈ కాలంలో గుడ్డలకు రంగులు వేయటమే కాకుండా మనం తినే ఆహారాలు కూడా రంగులు కలుపుతున్నారు. డూప్లికేట్ను చూడండి, ఎర్రగా అందంగా ఎంత ఆకర్షణీయంగా ఉందో. ఈ విషాన్నే ప్రజలు తింటున్నారన్నమాట. వేరే దారి. వీటితో వండితే ఎంత పెద్ద కుక్క అయినా రుచి రానే రాదు. ఈ తరం ఉందే, రుచికరమైన ఆహారం అంటే ఏమిటో దానికి అసలు తెలియదు. అదే నిజం కూడా. మీరు గనక ఇలాంటి కూరగాయలు ఇచ్చారంటే పెళ్లి వారంతా మన భోజనం గురించే మాట్లాడుకుంటారు. దానికి నేను గ్యారంటీ. ఇలా రా. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వేం మాట్లాడుకో, తల మాత్రం ఆడించు చాలు. మిగతాది నేను చూసుకుంటాను. అంతా నీకోసమే. రా. కూరగాయల లిస్ట్ ఒకటి వేశాను. రండి రండి. రండమ్మా. నమస్కారం. నమస్తే. మీరేనా? ఈవిడ ఆ రోజు మన షాప్కి వచ్చారుగా. ఈయనే మా చీఫ్ కేటరర్ నెల్లూరు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. కూర్చోండమ్మా. రా కూర్చో. మీరు తులసమ్మకి ఇచ్చిన వెజిటబుల్స్ సూపర్. ఆవిడ మాకు ఇచ్చారు. బాగా శుభ్రంగాను టేస్టీగాను. థ్యాంక్ యూ సార్. అదేలా ఉండాలి. మీరు చెప్పే రేటుకే నేను తీసుకుంటాను. మీరు సెప్టెంబర్లో ఇస్తే చాలు. ఇంకా 5 నెలలు టైం ఉంది. మరేం ఇబ్బంది లేదయ్యా. మీరిచ్చిన కూరగాయలతో ఎవరు వంట చేసినా రుచిగానే ఉంటుంది. ఇదిగోండి, ఇది 2000 మందికి కావాల్సిన లిస్టు. ఎంతమంది ఉన్నారు? 2000. ఇంకా అవసరం అయితే నేను 2000 మందికి వంట చేస్తే పైన ఈజీగా 200 మంది భోజనం చేయొచ్చు. ఇది మా అమ్మాయి వెడ్డింగ్ రిసెప్షన్ కే. ఇట్స్ వెరీ గుడ్ థింగ్. వాట్ యు థాంక్స్ అండి. క్రెడిట్ మొత్తం తులసమ్మకే. అలాగా, రండి వెళ్దాం. మీది 1.5 ఎకరం ఫామ్ అట కదా, తులసమ్మ చెప్పింది. మీరికపై
బయట ఎవరికి సప్లై చేయనక్కర్లేదు, అన్నీ నేనే కొనుక్కుంటాను. పురుగుల మందు మాత్రం వాడకండమ్మా. వచ్చిన వాళ్ళకి విందు పేరుతో విషం పెట్టడం నాకు ఇష్టం మీ లేదు. వల్ల ఈ లిస్ట్ లో ఏ ఐటమ్ సప్లై చేయటం వీలవుతుందో వాటిని టిక్ చేసి ఇవ్వండి. మిగతావన్నీ బయట కొనుక్కుంటాను. ఏ విషయం అనేది వారంలో చెప్తే చాలు. అంతేనమ్మా, మంచిది. వస్తానండి. రండి. బయటికి రా. ఇప్పుడు ఎంత పొడుగు లిస్ట్ ఇచ్చాడు. పైన ఓం సాయిరామట. ఉల్లిపాయలు 40 కిలోలు, టమాటాలు 35 కిలోలు, క్యారెట్ 25 కిలోలు, బంగాళదుంప బచ్చ బఠానీ 5 కిలోలు, కూరగాయల సంతే లిస్ట్ రాశాడు. ఏంటిదంతా? ఇంట్లో వంటకు అనుకున్నాను, పెళ్ళికని తెలియదురా. ఆ, ఎక్కడున్నారో తోట ఉందని ఎందుకు చెప్పావు? కాస్త గొప్పగా ఉంటుందని గ్యాస్ కొట్టాను. ఆ, ఎక్కడున్నారో పొలం భూకంపం వచ్చి రెండుగా బద్దలేందని చెప్పు. నా ఉద్యోగం పోతుందిరా. ఏదైనా నమ్మేలా చెప్పవా? నన్ను అడిగితే ఇరికించింది నువ్వే అనుభవించు. నువ్వు నా కూతున్నన్నావు కదా. సరే, ఓ పని చేద్దాం. ఈ లిస్ట్ లో మీకు ఏది వీలవుతుందో అది టిక్ చేయండి. మిగతాది బయట కొనుక్కుంటానని చెప్పారు కదా. అవును. నేను ఓం సాయిరామ్ ని టిక్ చేస్తాను, నువ్వు మిగతాది బయట కొనుక్కోమను. అక్క ఏంటి ప్రాబ్లం? ఇదిగో ఇదిగో ఇదే ప్రాబ్లం. ఇది ప్రాబ్లం ఏంటిది? ఉల్లిపాయలు టమోటాలు రేయ్, ఇది ఒక ఆర్డర్ అన్నట్రా. నా నా కమిషన్ మర్చిపోకనా. వెళ్ళి పార్టీని తీసుకురారా. సరేనా? రాక లోనికి రాక రండి. ఆ తర్వాత హోటల్ ఆర్డర్ సెపరేట్ రా. రే నీకే చెప్పేది. రే నువ్వు కూడా వినరా. అన్నా ఈడన్నా. రండమ్మా. రే మణి, ఆ డెలివరీ సంగతి చూడు. రే, నువ్వు వాడికి హెల్ప్ చేయి. ఇదో మేడం, లిస్ట్ భద్రంగా ఉంచండి. ఓ వారం ముందు పంపించండి. ఆ రోజు రేట్ ఎంత ఉందో అది ఖాయం చేసుకుందాం. ఒక వారం ముందైతే కూరగాయలు చెడిపోవా? 10 రోజులైనా చెడిపోవు. వీటిని కోయడానికి 1 రోజు, ప్యాక్ చేయడానికి 1 రోజు, లారీలో 2 రోజులు, నా దగ్గర 2 రోజులు, రీటైల్ షాప్లో 3 రోజులు, మీ ఇంటి ఫ్రిడ్జ్ లో 4 రోజులు. మొత్తం లెక్కేసి చూడండి, 15 రోజులు అవుతుంది. పెరట్లో కోసుకుని పులుసులు వేసుకున్న రోజులన్నీ పోయాయమ్మా. ఇవన్నీ చెడిపోకూడదనే ఇన్ని మందులు కొడుతున్నాం. అలా చూడండి, ఉల్లిపాయలు పాకిస్తాన్ నుంచి వచ్చాయి. కాయగానే ఉండాలి, పండు చెడిపోకుండా ఉండాలంటే కొన్ని జిత్తుమారి పనులు చేయక తప్పడం లేదు. కానీ వాళ్ళు మందులు చల్లని కూరగాయలే కదా కావాలన్నారు. అదేం పర్వాలేదవ్వా. ఆ టైంలో ఇదిగో ఇలా బురదలు ముంచి తీస్తే చాలు, తాజాగా కనపడతాయి. ఈగలు ముసరడానికి ఇదిగో ఈ స్ప్రే కొడితే చాలు, ఆర్గానిక్ గా మారిపోతాయి. మాకివేం వద్దు. పురుగుల మందు కొట్టనివి లేవా? అవి మన దేశంలోనే లేవు సిస్టర్. విత్తనంలోనే మందు కలిపి అది పెరిగే వరకు 4-5 సార్లు మందు జల్లాలి. ఇంత విషాన్ని మింగితే తినేవాడు ఏమైపోవాలి? మనాళ్ళు విషాన్ని చూసి భయపడరు, ధరను చూసే భయపడతారు. ఇక్కడ పేదోడికంటూ ఓ టమోటా, డబ్బునోడికంటూ ఓ వంకాయ అనేది ఏం లేదు. అందరూ సమానమే, అందరూ వీటిని మింగాలి. అమ్మా, ఇక్కడున్న ఐటమ్స్లో మీకేం కావాలో కబురు చేయండి, పంపిస్తాను. రేయ్, పులిగా కార్బెట్ వేయి, అన్నీ సమంగా పండాలి. ఏంటి చెప్పింది అర్థమైందిగా? మృదులు వచ్చేసిందా? ఓ అలాగా, వచ్చాక ఒకసారి మాట్లాడించు. ఇదిగో వసంత వచ్చింది, ఒకసారి మాట్లాడమ్మా. హలో, నేను వర్క్లో ఉన్నాను, 5 నిమిషాల తర్వాత మాట్లాడతాను. సరే. సారీ గిరిజ, మా వారు ఇప్పుడు నాకు ఫోన్ చేస్తారు. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. మాట్లాడుతున్నాను. చెప్పండమ్మా. మీ ఆర్డర్ నేను తీసుకుంటాను. ఓ థ్యాంక్ యూ వెరీ గుడ్ అమ్మా. అడ్వాన్స్ ఎప్పుడు కావాలో అప్పుడు ఇచ్చేస్తాను. ఓకే సార్. ఇది ఏ ఊరు వసంతి? నెదర్లాండ్.
ఇలా ఇప్పుడు చాలా దేశాలు సక్సెస్ఫుల్ గా పండిస్తున్నారు. ఇవన్నీ మన ఊరికి వర్కౌట్ అవుతాయంటావా? అసలే రైతులు లాస్ అంటున్నారు, అందులోనూ మేడ మీద పెడితే ఎలా సక్సెస్ అవుతుంది? అదే కదా, మేడ మీద మందు కొట్టొచ్చు, పేకాడొచ్చు, అవన్నీ సక్సెస్ అవుతాయి. ఇదెలా? ఈ గ్రీన్ హౌస్ కి ఎంత ఖర్చు అవుతుంది? 20,000 దాకా ఖర్చు అవుతుంది. 10 ఇళ్ల మేడ మీద సెట్ చేస్తే 2,000 మందికి సరిపడే కాయగూరలు పండించొచ్చు. ఒక కోతకి, ఒక పెళ్లికి సరిపడేంత సప్లై చేయొచ్చు. ఇదే లెక్క. అదీ కాకుండా చాలా ఆరోగ్యకరమైన ఆర్గానిక్ కాయగూరలు మనము మన పిల్లలు తినొచ్చు. దీనికన్నా మటన్ లో స్ట్రెంత్ ఎక్కువ, అది కూడా ఆర్గానిక్. రేయ్, రోజు పేపర్ చదివితేనే ఆ పిల్ల మాటల్లో నిజమేమిటో తెలుస్తుంది. వితండవాదం చేయడం, ఎగతాళి చేయడం వల్లేరా ఈ దేశం బాగుపడడం లేదు. మనం ఇది చేద్దామా? తప్పకుండా మన పిల్లల కోసం చేద్దాం వసంతి. వసంతి, నాకు కొంచెం టైం కావాలి, చీటి డబ్బు రావాలి, ఆ తర్వాత చెప్తానమ్మా. అవును వసంతి, కొంచెం టైం ఇవ్వు, నగలు తాకట్టు పెట్టైనా చేద్దాం. వస్తాం. మేడపైన కూరగాయలు పండించి పెళ్ళిళ్లకు సప్లై చేస్తానంటున్నావే, అసలు నీకేమైనా బ్రెయిన్ ఉందా? నువ్వు చివరి వరకు ఇలాగ ఉంటావు, అదే నా తలరాత. అది కాదు, మేమందరం కలిసి. అయ్యో, నువ్వేం చేయక్కలేదమ్మా, ఉన్నదే కాస్త పరువు మర్యాద, దాన్ని చెడగొట్టకు. ప్రెసిడెంట్ దగ్గర మొదలుపెట్టి కూరగాయల వరకు నన్ను అవమానించడమే నీ లక్ష్యమా? ఇప్పుడు చెప్తున్నాను, నువ్వేం చేసినా అది బాగుపడదు. చేతిలో గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, రిటైర్ అయ్యేంత వరకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అది చేయి చాలు. ఏమన్నాడు? కష్టపడకు, ఉద్యోగం చేయి చాలు, రెస్ట్ తీసుకోమంటున్నారు. మావయ్య నా పేరు మీద లోన్ తీసుకోవాలి. షుగర్ ఓకే, లివర్ ఫంక్షన్ ఓకే, కొలెస్ట్రాల్ ఉంది. పరిగెత్తాలి. ఊరు వదిలి పారిపోవడానికా? మీ మేడ మీద ప్రాజెక్ట్ ఏమైంది? యాజ్ యూజువల్, ఈ మగాళ్ల ప్రాబ్లం వాళ్లకున్న ఈగో, సుపీరియారిటీ. ఆడవాళ్ళు కొంచెం ఓకే, కానీ వాళ్ళ ప్రాబ్లం డబ్బులు. పోనీ నేను లోన్ తీసుకుంటే డైలీ 4 కిలోమీటర్లు నడిస్తే, కొలెస్ట్రాల్ తగ్గించేస్తే 2 వారాల్లో మీ లోన్కి నేను గ్యారంటీ ఇస్తాను. వినడానికి బాగానే ఉంది. ఇన్సూరెన్స్ లోన్ అంటే 40 ఏళ్లు దాటిన వాళ్ళనే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇమ్మంటారు. మరి ప్రాబ్లం ఏంటి? మీకు బీపీ ఉందన్న విషయం పేపర్లోనే వచ్చేసిందిగా. అయితే మనకి మీడియా సపోర్ట్ ఉందంటావు. తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరన్న కొరత నాకు లేదు. ఐఎమ్ బోర్న్ విత్ పెయిన్. నేను బాధలతో పుట్టను జయ. ప్రసవానికి మించిన వేదన ఉండదంటారు. అంతకు మించిన పెయిన్ ఉందంటే అది తన భర్త తనని అవమానించినప్పుడే. నేను అది దాటేశాను. కష్టాలు నాకేం కొత్త కాదు. నడుస్తాను, కుదరకపోతే పరిగెడతాను. నువ్వు వెళ్ళమ్మా. నేను 40 ఏళ్ల పాటు టీచర్ ఉద్యోగం చేసిన వాడినేనమ్మా. ఏ ఒక్కరోజు కూడా ఆహార పదార్థాల గురించి, జీవితం గురించి కనీసం ఒక్క విద్యార్థికి కూడా నేర్పించిందే లేదు. అన్నిటినీ విమర్శించటమే తెలివి అనుకుని మా తరవే నాశనమైపోయింది. కాని అందుకు ప్రాయశ్చిత్తంగా నేనే ఇంటింటికి వెళ్ళి నువ్వు చెప్పిన దాంట్లో ఉన్న వాస్తవాన్ని వివరంగా చెప్పొస్తాను. అందువల్ల నువ్వు దేనికి దిగులు పడకు, ధైర్యంగా చెయ్యి. నీకు తోడుగా మేమంతా ఉన్నాం.